బ్యాక్ వంశీ గారు, ప్రజల ఆరోగ్యమే ముద్దు, గో బ్యాక్ అంబుజా అన్న ప్రజలు ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పచ్చి అబద్ధం, వాళ్ళు ఇచ్చే 100 పోస్టుల కోసం 10 లక్షల మంది ఆరోగ్యాన్ని మీరు పాడు చేస్తారా అని అంటున్నారు. సరే, అభివృద్ధి జరగాలంటే ఏంటి? ప్రభుత్వం దగ్గర ఏమీ స్థలం లేదా? ప్రజల స్థలమే మనం తీసుకుంటే కానీ అక్కడ పరిశ్రమలు మనం ఏర్పాటు చేయలేమా? దీనికి ఇంకో సొల్యూషన్ లేదా? మేడం, ముందుగా ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు చాలా చక్కగా ఒక న్యూట్రల్ విశ్లేషకుడిలాగా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఒక న్యూట్రల్ విశ్లేషకుడిని చూడటం చాలా అరుదైపోయింది. కొన్ని ఛానల్స్లోనేమో తెలుగుదేశం పార్టీకి ప్రోగా మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని ఛానల్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రోగా మాట్లాడే న్యూట్రల్స్ ఉన్నటువంటి టైంలో బండారు రామ్మోహన్ రావు గారు చాలా చక్కగా విశ్లేషించి ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ సంస్థలా మారిపోయింది అనేటటువంటి మాటకు మాత్రం నేను విభేదిస్తా. ఎందుకంటే నిన్న మనం హైదరాబాద్లో చూసుకుంటే టీజీఐఏసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి చెందినటువంటి భూమి రాయదుర్గంలో 177 కోట్ల రూపాయలకి వేలంపాట్లో అమ్ముడుపోయింది. అంటే మొత్తం 7.67 ఎకరాలు 1357 కోట్ల రూపాయలకి నిన్న హైదరాబాద్లోని రాయదుర్గంలో టీజీఐఏసి వారు నిర్వహించిన వేలంలో అమ్ముడుపోయినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మీరు జస్ట్ బ్రేక్ ముందు ఒక మాట అన్నారు, అభివృద్ధి కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగారండి. సో చంద్రబాబు నాయుడు గారు 97లో అక్కడికి వెళ్ళి హైటెక్ సిటీని స్టార్ట్ చేసినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు విపరీతంగా విమర్శించారు. ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వం అసలు అంత దూరం వెళ్ళి కట్టాల్సిన పని ఏంటి, సిటీకి 12 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ఒక 60 కోట్ల రూపాయలు పెట్టి అంత పెద్ద భవనం కడతారా, అసలు ఏంటిది, అంత వేస్ట్ చేస్తారా అని చెప్పేసి చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాటలు అన్నారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి జాతకంలోనే ఉందండి, ఆయన అభివృద్ధి చేసుకుంటా వెళ్తారు, ఆయన వెనక ఆయన వీపు మీద రాళ్ల దెబ్బలు తగులుతానే ఉంటాయి, ఆయన ఎక్కడా వెళ్ళరు, అభివృద్ధి చేసి చూపిస్తారు. దాని ఫలాలన్నీ కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా తీసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ హైదరాబాద్ నగరం. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాని సృష్టికర్త, సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. అది చాలా మంది రాజకీయ నాయకులు, వేరే వేరే పార్టీ రాజకీయ నాయకులు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అదే గనక 97లో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టి 2004 వరకు అధికారంలో ఉన్న తర్వాత 2004లో రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి అమరావతిని నిర్వీర్యం చేసినట్లు హైదరాబాద్ ప్రాంతాన్ని, ఆ సైబరాబాద్ ప్రాంతాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసినట్లయితే ఏమయ్యేదండి? ఈరోజు ఆ 177 కోట్లు పలికేదా ఎకరం? సో రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పని ఏంటంటే అక్కడ హీ కంటిన్యూడ్ ద డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనిని, డెవలప్ చేసిన మంచి పనిని కంటిన్యూ చేశారు. అదే ఆ తర్వాత వచ్చినటువంటి రోసయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు కూడా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తా ఉన్నారు. మన దౌర్భాగ్యం, మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అమరావతిని ఇప్పుడు ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని చంద్రబాబు రెడ్డి గారు ఇందాక అన్నారు కదా, అదే దాని కారణంగానే ఎక్కడ అమరావతి, ఇప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అనేటటువంటి శ్లోకాన్ని దాని పక్కన చంద్రబాబు నాయుడు అమరావతిని కట్టించను, చంద్రబాబు నాయుడు సైబరాబాద్ని కట్టించను అనేటటువంటి శ్లోకంగా మారి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కట్టించను అనేటటువంటి శ్లోకం వస్తుంది అనేటటువంటి ఒక విషం పూరితమైనటువంటి ఆలోచనతోటి అభివృద్ధికి అడ్డుకట్ట వేశారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఇక్కడ అభివృద్ధి అనేది ఇక్కడ ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దౌర్భాగ్యం ఇక్కడ తగిలింది. సో చిన్నపరెడ్డి గారికి ఇందా నుంచి ఆయన జీబీ అంటా ఉన్నారు. అది జీబీ కాదు, జీబీ అనేది జిగాబైట్, జీడబ్ల్యూ అనాలి. ఇండోసోల్ ప్రాజెక్ట్లో వచ్చేది జీబీ కాదు. సో దాన్ని క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. సో వీళ్ళు చేసేటటువంటి ఇవి, వీళ్ళంటే ఏంటి, ఇండోసోల్ ప్రాజెక్ట్ని మేము చేరేడుకు తీసుకొచ్చాం, అక్కడ మాకు పేరు వస్తుందని చెప్పి మీరు కరేడుకు తీసుకెళ్తారా? అది ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చారా? మీరు కట్టిన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఏమేం కన్స్ట్రక్షన్స్ కట్టారు? మీరు ఉన్న 5 సంవత్సరాల్లో టక్క ఒక 10 చెప్పగలరా? చెబుతారు 17 మెడికల్ కాలేజీలు. నీ వాళ్ళు వెళ్తా ఉన్నాడు, దాని సోకు చూద్దాం. ఆ 17 మెడికల్ కాలేజీలు వాళ్ళ అనకాపల్లి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చూపించేటటువంటి మెడికల్ కాలేజీ సోకేంటో ఈరోజు ప్రముఖ దినపత్రికలు అన్ని ప్రచురించినాయి. ఆ సోకేంటో చూద్దాం. సరిగ్గా 10 నిర్మాణాలు చేయలేని మీరు
ఈరోజు మేము చేసినటువంటి అభివృద్ధిని పేరు రాకుండా చేస్తా ఉన్నారు. మీరు అభివృద్ధి చేశారా? దానికి పేరు రాకుండా చేస్తా ఉన్నామా? అరే కియాకు ఉన్నటువంటి అనుబంధ పరిశ్రమలను కూడా మీ ఎంపీ, మీ న్యూడ్ ఎంపీ దాన్ని తరిం కదా, అప్పుడే మాట్లాడరే? అది కాదా? కనీసం జాకీ అండర్వేర్ కంపెనీలు కూడా రాప్తాడు అనేటటువంటి ప్రాంతాల్లో పెడితే దాన్ని కూడా తరిం కొట్టారు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? ఎమరాన్ బ్యాటరీస్ కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిందని, ఒక పార్టీ ఎంపీదని చెప్పేసి మీ సకల శాఖ మంత్రి వచ్చేసి మేమే దండం పెట్టి పంపించేసాం అంత పొగరుగా చెప్తే, దాన్ని మొన్న తెలంగాణలో కేటీఆర్ గారు అటుగా వెళతా దాని గురించి ప్రస్తావించి చాలా గర్వంగా ఉంది, తెలంగాణకి అమరాన్ బ్యాటరీస్ ప్రాజెక్ట్ వచ్చిందని 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో అమరాన్ బ్యాటరీస్ ప్రాజెక్ట్ వచ్చిందని చాలా గర్వంగా ఉంది మాకని చెప్తాడు. వాళ్ళు వెళ్ళి ప్రాజెక్ట్ ని తెప్పించుకోవాలా, రండి మా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టండి అంటే రాలా. ఆంధ్రప్రదేశ్ నుండి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక ప్రభుత్వం తరిమేస్తే ఆ అమరాన్ బ్యాటరీస్ తెలంగాణకి వెళ్ళినటువంటి పరిస్థితి. అదే అమరాన్ బ్యాటరీస్ చిత్తూరు ప్రాంతంలో వ్యాపారం చేస్తా ఉంటే పొల్యూషన్ అని అదని ఇదని ఎన్ని ఆటంకాలు పెట్టి తరిమేశారు మేడం వీళ్ళు ఈ రోజు వీళ్ళు చేసే అభివృద్ధిని అంట మేము కాదంటా ఉన్నామంటే మేము తీసుకురావట్లేదు. మీరు అభివృద్ధి చేశారా? మీరు చేసింది అరాచకం. జిల్లాకు ఒక అరాచకం చేశారు. ఒకటి కాదు, చెప్పాలంటే జిల్లాకి 100 అరాచకాలు నేను చెప్తా. మీరు అభివృద్ధి చేసింది ఏ జిల్లాకి ఏ అభివృద్ధి చేశారు డిబేట్ లో చెప్పే దమ్ముందా చిన్నపరెడ్డికి? సరే, ఇక జిగా బయట జిగా వాట్ ఇక నన్ను ఇంకో మాట అన్నాడండి. తెలుగుదేశం ప్రతినిధిగా చెప్తా ఉన్నాడా, వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాడా అని చెప్తా ఉన్నాడు. తెలుగుదేశం ప్రతినిధిగా నేను ఎప్పుడూ ప్రజల పక్షమే, తెలుగుదేశం ప్రతినిధిగా అండ్ ఆల్సో వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ కూడా ప్రజల పక్షమే. నేను ఒక ముసుగులో ఒకటి ఇంకో ముసుగులో ఒకటి చెప్పను. ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు అన్నమాట ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంది అనేటటువంటి ఒక మాటకి నా సమాధానం ఈరోజు హైదరాబాద్లో ఎకరం 177 కోట్లు. ఆ రోజు కూడా ఇలాగే రియల్ ఎస్టేట్ చేయడానికే చంద్రబాబు నాయుడు 12 కిలోమీటర్ల అవతల హైటెక్ సిటీ కట్టాడు అనేటటువంటి మాట కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఆ కాంగ్రెస్ నాయకుల మాటలకి ఈరోజు సమాధానం 177 కోట్ల రూపాయలకి ఎకరం ప్రభుత్వ భూమి, అక్కడ ప్రభుత్వ ఖజానా TGIICకి నిన్న ఒక్కరోజు 1357 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఐ మీన్ ఏమంటారంటే కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ప్రభుత్వ భూమి అమ్మిన తర్వాత. సో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేస్తున్నటువంటి ఫలాల్ని 2020 అంటే నవ్వినటువంటి వాళ్ళందరూ ఉన్నారండి కాంగ్రెస్ ప్రభుత్వంలో. అప్పుడు విజన్ 2020 అంటే నవ్వినటువంటి వారి పుత్రులు ఈ రోజు 6 అంకెల జీతం హైదరాబాద్ లో తీసుకుంటా ఉన్నారు. అలాగే 7 అంకెల జీతం సంవత్సరానికి వీళ్ళందరూ కూడా 7 అంకెల జీతం అమెరికాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పిల్లలు ఉన్నారు, న్యూట్రల్ పిల్లలు ఉన్నారు. చాలా మంది పిల్లలు ఈ రోజు 100 కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా. సో అదంతా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? సరే సరే, ఇప్పుడు అదంతా వదిలేయండి. నిన్న పెద్దగంటి యార్డ్లో ఒక స్థానికుడు కూడా మాట్లాడాడు. ఏంటంటే స్టీల్ ప్లాంట్ పెట్టి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఒక ఉద్యోగము లేదు, మీరు ఇచ్చిన పరిహారము లేదు, మీరు ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. అండ్ అలాగే ఇంకోటి అక్కడ గంగవరం పోర్టు వారు కూడా అక్కడ మీరు ఒక సెక్యూరిటీ జాబ్ కూడా కల్పించలేదు. ఇందాక రామ్మోహన్ గారు అదే మాట్లాడారు, ఒక సెక్యూరిటీ జాబ్ కూడా కల్పించలేదు. అసలు మేము ఎలా నమ్మి ప్రభుత్వానికి భూములు ఇవ్వాలి? మీరు ఇచ్చిన మాట ఎందుకు తప్పుతున్నారు? మేము ఎలా నమ్మాలని అంటున్నారు. సరే, ఎందుకు స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, గంగవరం పోర్టు విషయంలో కానీ, ఇప్పుడు మీరు అనుకుంటున్న పెద్దగంట్యాడ విషయంలో కానీ ఎటువంటి హామీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నిజంగా అక్కడ 100 పోస్టులు ఉంటే ఆ 10 లక్షల మందికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఉపాధి హామీ ఏ విధంగా కల్పిస్తారు? సో వాళ్ళు అడిగే ప్రశ్న కూడా అదే కదా. దట్ ఈస్ వాట్ అండి. ఇక్కడ నేను అనేది రామ్మోహన్ రావు గారు క్లియర్ గా చెప్పారు ఇందాక, ప్రభుత్వానికి ప్రజలకి సమతుల్యం ఎక్కడ మిస్ అవుతుందో చూసుకుంటాం, వాళ్ళకి నమ్మకం ఎలా కల్పించాలో చూసుకుని ఆ నమ్మకం కల్పించిన తర్వాతే భూములు సేకరిస్తారు, వారి అభిష్టానం మేరకు అక్కడ ప్రాజెక్ట్ వస్తుందని నేను చెప్పాను. వాళ్ళకి నమ్మకం ఎలా కల్పించాలనేది పెద్దలు కూర్చొని నిర్ణయించాల్సినటువంటి విషయం. డెఫినెట్లీ చేస్తారు. ఆ చేసేది ఏంటి, ఎలా నమ్మకం కల్పించాలి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సమతుల్యం ఏర్పరచడంలో ఎక్కడ మేము మిస్ అవుతున్నాం అనేటటువంటిది ఒక రివ్యూ తీసుకుని డెఫినెట్లీ ప్రజల్లోకి మళ్ళీ వెళ్తాం, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ. కానీ నిన్న అక్కడ ఉన్న మహిళలు కూడా అదే అన్నారు కదా, సంతకాల సేకరణ అంటే ఏం జరిగిందో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకోసారి వస్తే కనుక అసలు మేము లోపలికి వెళ్ళి గోడలు పగలు కొట్టుకున్నా సరే లోపలికి వెళ్ళి మా పవర్ ఏంటో మేము చూపిస్తామని అన్నారు. మరి ఏ విధంగా వెళ్తారు? అదే మేడం, వాళ్ళకి వ్యతిరేకంగా అక్కడ ఏది జరగదు. అక్కడ మా నాయకులు కూడా ఉన్నారు, అక్కడ చలిగాసుకోవడానికి వచ్చినటువంటి కొంతమంది వేరే పార్టీ నాయకులు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఏది జరగదు. డెఫినెట్లీ వాళ్ళని ఒప్పిస్తారు, చేస్తారు. ఇప్పుడు పరిశ్రమలు రావాలి, డెఫినెట్లీ పరిశ్రమలు రావాలి.
ఆ ప్రాంతంలో వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకో ప్రాంతంలో రావాలి, ఇంకో ప్రాంతంలో వాళ్ళు ఒప్పుకోతే చిన్నరెడ్డి గారు చెప్పినట్లుగా ప్రభుత్వ భూముల్లో రావాలి. ఇవన్నీ కూడా జరుగుతాయి డెఫినెట్లీ. సో డెఫినెట్లీ అక్కడికి ఏంటి, అక్కడ ఒప్పించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇవేంటి, ఆ లోటుపాట్లు ఏంటి అనేది సరి చూసుకుని మేము ముందుకు వెళ్తాం. వంశీ గారు, ఎందుకు అక్కడే మీరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఏపీకి సంబంధించి ఎటువంటి భూములు లేవా? ప్రభుత్వ భూములు ఏమీ లేవా? కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి మేడం. ఒక ప్రాంతంలో ఈ పరిశ్రమ ఆ ప్రాంతంలోనే ఉండాలి అనేటటువంటి దానికి ఉన్నటువంటి భౌగోళిక అంశాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ కావచ్చు, అవన్నీ చూసుకుని అక్కడే పెట్టాలని అనుకుంటారు. సో ఇప్పుడు అక్కడే పెట్టాలి అనే పాయింట్ ఏంటంటే అక్కడ ఆ స్థలం అనుకూలంగా ఉంది. సో ప్రజల్ని ఒప్పించి అక్కడ పెట్టాలని ప్రభుత్వం అనుకుంది. సో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైతే డెఫినెట్లీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అక్కడ పెట్టాలి, అక్కడ భౌగోళిక అంశాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టాలని ప్రభుత్వం అనుకుంది. అనుకున్న తడుగా ప్రారంభించి ప్రజల్ని ప్రభుత్వాన్ని సమతుల్యం చేయడంలో ఆ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఈలోపు ఇట్లాంటి ఇష్యూస్ జరిగాయి. ఒకవేళ అక్కడ కుదరదు అని అంటే అట్లాంటి స్థలమే మళ్ళీ వెతుక్కుని డెఫినెట్లీ పెడతారు. ఓకే ఓకే, అంటే ఎవరికి ఎటువంటి హాని జరగకుండా నివాస యోగ్యం. అదే మేడం మేము చెప్తా ఉంది, మేము ప్రజా వ్యతిరేకం కాదు, ప్రజలకు సమతుల్యం, ప్రజలు ఒప్పుకున్నంత మేరకే మేము అక్కడ పనిచేసేటటువంటి ప్రభుత్వం. రైట్, చిన్నరెడ్డి గారు, ప్రజలను మెప్పించి అక్కడ డెఫినెట్లీ ప్రాజెక్ట్ తీసుకొస్తాం. సో మీరైతే భరోసా ఇస్తున్నారు ఒకవేళ అక్కడ పెడితే కనుక